ఒక ఊళ్ళో ఒక బీద కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న తండ్రి కూలి నాలి చేసి కష్టపడి కాయ కష్టం చేసి వ్యవసాయ పనులు చేసి కొడుకుని బాగా చదివిస్తాడు. బాగా చదివించి నేను కష్టపడ్డట్టు నా కొడుకు కష్టపడకూడదనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి అతన్ని పెద్ద చదువు చదివిస్తాడు. చదివించిన తర్వాత అతనికి మంచి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఆ కొడుకు ఫస్ట్ జీతం నెల జీతం వస్తుంది. జీతం రాగానే ఏం చేస్తాడు, ఆ కొడుకు ఆ జీతం తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఒక బైక్ మీద తండ్రిని ఎక్కించుకొని నాన్న ఇక్కడ పోయేద్దాం రా అని చెప్పి తండ్రిని ఎక్కించుకొని ఒక పెద్ద హోటల్కి తీసుకుపోతాడు. పెద్ద హోటల్కి తీసుకుపోయి అక్కడ ఫుడ్ ఆర్డర్ పెడతాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇక కూర్చోనాన్న తిను అని చెప్పి ఇద్దరు కూర్చొని తింటా ఉంటారు. కొడుకేమో స్పూన్ తోటి కొంచెం స్టైల్గా తింటా ఉంటాడు, చదువుకున్నాడు కదా. ఇక తండ్రి ఏమో అంతా చేతితో తినుకుంటా కొంచెము బట్టల మీద అంతా పడేసుకుంటా తింటా ఉంటాడు. కొంచెం బట్టలు కూడా మురికిగానే ఉంటాయి. అయితే ఈ తండ్రి కొడుకు ఏం చేస్తాడు, నాన్న ఇట్లా కాదు తినేది, ఇట్లా తినాలని చెప్పి తినిపించుకుంటూ ఇట్లా తినాలని గైడెన్స్ ఇచ్చుకుంటూ అతనితో మంచిగా తినిపించి అతన్ని తీసుకొని సింకు దగ్గరికి హ్యాండ్ వాష్ దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా చెయ్యి మూతి కడిగి బట్టల మీద పడ్డ అంతా అన్నం అంతా పోసుకుంటాడు అనమాట. అదంతా కడిగి బిల్లు పే చేసి అతన్ని తీసుకొని మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా ఒక హోటల్లో పనిచేసే అతను గమనిస్తాడు. గమనించి బాబు ఆగు బాబు ఒకసారి మీతో మాట్లాడాలని చెప్తాడు. ఏంటండి అని అంటే, మీరు మీ నాన్నగారా అంటే అవునంటే మీరు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిపోతారు ఈ ప్రపంచానికి. మీరు ఒకటి ఏంటిది ఏమి ఇచ్చిన నేను అని అంటే, మీరు ఈ రోజులలో సూటు బూటు వేసుకొని కార్లలో తిరిగే వాళ్ళు చూసినాము, తండ్రిని లెక్క చేయకుండా తండ్రి బట్టలు ఇట్లా మురికిగా ఉన్నా కూడా నువ్వు మంచిగా తీసుకొచ్చి తినబెట్టి చెయ్యి మూతి అంగి మీద పడ్డదంతా కడిగి శుభ్రంగా చేసి నువ్వు తండ్రిని జాగ్రత్తగా తీసుకుపోతున్నావు అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే ఇతను అంటాడు కదా, ఎంత ఎదిగినా కూడా మనము తండ్రికి బిడ్డలు మా నాన్న ఎంత కష్టపడి బురదల ఎండల వానలు అనుకుంటా కష్టపడితే నాకు ఈ జాబ్ వచ్చింది, నేను ఈ పొజిషన్లో అంటే మా నాన్నే కారణము, నాకు ఫస్ట్ హీరో మా నాన్ననే, మా నాన్న తర్వాతనే ఎవరైనా అని చెప్పి అతను అంటాడట. బాబు నువ్వు చాలా మంచి పని చేసినావు. ఇప్పుడు నడిచే రోజులల్లా ఎట్లున్నారు పిల్లలు, చుట్టుపుట్టు వేసుకున్న పిల్లలు తండ్రులు పక్కకు వచ్చినా కూడా ఈయనెవరు అని అడిగితే తండ్రి అని చెప్పుకోవడానికి కూడా మనసు రాని మనుషులు ఉన్నారు. అలాంటి రోజులు ఇవి. నువ్వు ఇంత మంచిగా నువ్వు తండ్రిని చూసుకుంటున్నావంటే అసలైన కొడుకు నువ్వేనయ్యా. ఇట్లా ఉండాలి కొడుకులంటే. ఈ రోజులల్లో అందరూ అనాథాశ్రమం లేచుడు, తండ్రి బాగలేదనుడు, ఇట్లా పక్క నుండి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడని కొడుకులు ఎంతో మందిని చూసినాం. కానీ నువ్వు మంచి సందేశాన్ని లోకానికి, ఈ తండ్రి కొడుకుల బంధం అంటే ఇట్లా ఉండాలి అనే సందేశాన్ని వదిలిపెడతాను నాన్న. నువ్వు చాలా మంచివి. ఇట్లాగానే నువ్వు చేస్తూ ఉంటే నిన్ను చూసైనా కూడా ఆదర్శంగా కొంతమంది అయినా కూడా మారుతారు, మారే అవకాశం ఉన్నది. తండ్రులను బాధ పెట్టే కొడుకులు ఈ కథ చూసైనా మిమ్మల్ని ఈ స్టోరీ చూసైనా కూడా మీ ఇలా చేసేదాన్ని కొంచెము ఫాలో అవుతారు. అందుకోసమే నువ్వు చాలా మంచి పని చేసినావు నాన్న అని చెప్పి వాళ్ళందరూ మెచ్చుకుంటారు అన్నమాట. ఇదండి స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరైనా కొడుకులు ఉన్నారా అంటే, ఇలాంటి కొడుకులు ఉంటే వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్.